నేను అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు, చూసిరా ఎవరన్నా? అలా ఇద్దరు ఉంటారు, ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నట్టు. వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు, అటు చూస్తే ఒక తిరుగుంటాడు. ఇటు చూస్తే రాము అట, అటు చూస్తే రెమో. రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. అర్థమైంది కదా? రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. ఈ రెమో అనేటోడు ఏమంటాడు, ఏ కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండువా రాష్ట్రాన్ని, మొత్తం దివాలా తీసింది రాష్ట్రం, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది. ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు. దొంగ లెక్కనే చూస్తారు కదా, దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను. ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని రెమో అంటాడు. ఏది నాకు అప్పే ఉడతలేదు అని రెమో. రాము అంటే ఏమంటాడు, అదే మనిషి మళ్ళా ఆడేమంటాడు అసెంబ్లీలో, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని. అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను 1,58,000 కోట్ల అప్పు 16 నెలల్లో చేసిన అంటాడు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే అది తప్పట. కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో 1,60,000 కోట్లు అప్పు చేస్తే అది తప్పు కాదట.